శ్రీ గురుభ్యో నమ. మేషరాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, ద్వితీయంలో రవి, తృతీయంలో బుధుడు, గురువు, శుక్రుడు, వ్యయస్థానంలో శనేశ్వరుడు, లాభస్థానంలో రాహువు. ప్రత్యర్థులతో పోటీ మరింతగా పెరుగుతుంది. కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాలలో కూడా ఈ పోటీ తత్వాన్ని ఎక్కువగా ప్రదర్శించవలసి వస్తుంది. అంటే మన ఉద్యోగం మనది బాగుంది, మన వ్యాపారం బాగుంది, కానీ ఇతరులతో మాత్రము కాంపిటీషన్ మరింతగా పెరుగుతూ ఉంటుంది. మీరు పడిపోవాలని, కొద్దిగా ఏదైనా ఇబ్బంది తీసుకురావాలని, ఏదో ఒక కారణం చేత మీతో గొడవ పడాలన్న ఆలోచనలు కలిగిన వారు, మీకు కాంపిటీషన్ ఇవ్వాలనుకునే వాళ్ళు తారసపడతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అంశాలు సానుకూలపడతాయి. రాబోయే రోజుల్లో గురుగ్రహ సంచారం చతుర్థ స్థానంలో ప్రారంభమవుతున్నందుకు కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. అంటే మీ మీద ఓవరాల్గా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతాయి ఇతరులకి. దీని వలన మీరు అవి రీచ్ కాలేక చికాకులు ఉండే అవకాశం ఉంటుంది. జన్మజాతకంలో కూడా గ్రహస్థితి రీత్యా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా దశ మార్పులు జరగడము, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు ఉన్నట్లయితే 1-2 సార్లు చూసుకొని చెక్ చేయించుకొని ఆ విధంగా దానికి తగినటువంటి శాంతి క్రతువులు చేసుకోవడము, మీ వైపు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే సర్వదా శ్రేయస్కరం. ఈ వారం పరిహారం: శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. అవకాశం ఉన్నవారు పుణ్యక్షేత్రాలను సందర్శించండి. పితృ కార్యక్రమాలు చేయడము లేదా పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకం ఇవ్వడము లేదా దక్షిణ తాంబూలాలను సమర్పించడం సర్వదా శ్రేయస్కరం. చాలా వరకు మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అవునంటే కాదని, కాదంటే అవునని, ఈ విధమైనటువంటి అక్కర్లేనటువంటివే ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వాటికి కూడా తగాదాలు, వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఓర్పు సహనం వహించలేనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. నచ్చ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, బుజ్జగించాల్సిన అవసరం ఏమీ లేదు అన్న తీరు విధానంలో మీ మనస్తత్వం మారిపోతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఉగ్రదేవత ప్రీత్యర్థం కొన్ని శాంతి కార్యక్రమాలు జరిపించుకోగలిగితే విశేషమైన ఫలితాలను పొందుతారు. అంటే దుర్గాదేవి కావచ్చు, ప్రత్యంగరాదేవి కావచ్చు, మీ ఇంటి కులదేవతలు ఎవరైనా కూడా కావచ్చు, వాళ్ళ ప్రీత్యర్థం ఏదైనా శాంతి హవన కార్యక్రమాలను జరిపించండి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8.